నాకు కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు. చూడండి చూపిస్తా. అసలు ఏం నెగిటివ్ ఎనర్జీ ఉంది అది చూడాలని ఉంది. మీ దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది. చనిపోయిన బంధువుల యొక్క ఆత్మ. ఎవరు చనిపోయారు? మా నాన్నగారు చనిపోయారు. లోపలేదో తెలియని పేరు కదా. మీ దగ్గర ఆరా కూడా నేను తీసేసి ఈ డబ్బులోకి ఇచ్చేస్తాను. మీ పైన ఉన్నది ఇతనేనా కాదా? నేను చనిపోయి 4 years అవుతుంది. ఇతని యొక్క స్పిరిట్ ఆ ఫోన్ పైన ఉంది. మీరు నాప్కిన్ మీ ఇది క్లోజ్ అవుతుంది. ఇగో క్లోజ్. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. అందరికీ నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి అందరినీ హ్యాపీగా ఉంచుతూ మీరు హ్యాపీగా ఉన్నారు. గురుగారు మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్స్లో. వాస్తు గురించి మాట్లాడుకున్నాం, పుట్టుమచ్చుల గురించి మాట్లాడుకున్నాం, హస్తరేఖల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా నాకు అప్పటి నుంచి నేను బాగా ఆలోచిస్తున్న విషయం ఒకటి ఉంది గురుగారు. సో నెగిటివ్ ఎనర్జీని మీరు తీసేస్తాను అని చెప్పారు, అండ్ నాకు కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు. సో నేను ఇప్పుడు అది లైవ్లో అసలు ఏం నెగిటివ్ ఎనర్జీ ఉంది, అసలు ఏముంది తెలుసుకోవాలని ఉంది, చూడాలని ఉంది. చూడండి చూపిస్తా. మీ మీద ఉన్న నెగిటివ్ ఏందనేది లైవ్లో చూపిస్తాను. ఓకే గురుగారు, నేను రెడీ. చెప్పండి ఏం చేద్దాం. ఏం చేయాలంటే ఇప్పుడు ఇది బాక్స్ ఉంది. ఈ కిట్టు తోటి మాకేందంటే ఇక్కడ దీనికి ఇచ్చాను నెగిటివ్ ఎనర్జీని కనుక్కుంటుంది. ఓకే, అంటే మైనే దీన్ని ఐఆర్ అంటాము. ఏం చేస్తా అంటే నెగిటివ్ పవర్ను స్కాన్ చేస్తాను. ఇక్కడ ఎక్కడ నెగిటివ్ ఉంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది. అదేం చేయాలంటే ఈ ఆర్ఆర్ స్కానర్ ఉంటుంది. దీనికి ఇక్కడ కిట్కి ఇచ్చేస్తే మిషన్ ఇట్లా పెట్టేస్తే ఇది చెప్పేస్తుంది నాకు నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఏందని. ఓకే, ఇలా చూస్తే మీరు దగ్గరకు వస్తే, మీరు ఇక్కడికి వస్తే చెక్ చేసి తెలుస్తుంది ఉందా లేదా అని. ఇప్పుడు ఈ మిషన్ మీ దగ్గర పెడితే ఇలా ఓపెన్ అయితే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఓకే, మీ దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది. ఓకే, అంటే మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఓకే, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మన చనిపోయిన బంధువుల యొక్క ఆత్మ. రీసెర్చ్ చేసింది అదే. అంటే మీ బంధువులు ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళు అతి ప్రేమతో మీ దగ్గరకు వచ్చారు. ఎవరు చనిపోయారు? మా నాన్నగారు చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ 5 months అవుతుంది. 5 months అవుతుంది. అయితే వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ అని ఇస్తే దాన్ని బట్టి నేను మీకు వాళ్ళ వేరే వాళ్ళు అనేది తెలుస్తాను. ఖచ్చితంగా నాన్నగారి ఫోటో ఉంది. ఇవ్వండి, ఇస్తే నేను చూపిస్తాను. ఇది ఫాదరా? ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ ఓపెన్ అయింది అనుకున్నాం. మా స్కానర్కి ఈ ఫోటో కూడా డివైస్ చూపిస్తే మీ దగ్గర మీ ఫాదర్ యొక్క స్పిరిట్ ఉన్నాడు. ఓకే, ఇగో ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈయన యొక్క ఆత్మ తిరుగుతున్నాడు బయట. అది ఎక్కడ తిరుగుతుంది? మీ పైన ఉన్నది ఇతనేనా కాదా, వేరే వాళ్ళ అనేది చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఈ ఫోటోను కొద్దిగా పక్కకి, అంటే ఈయనే ఉండని పెట్టాలి, ఇక్కడ ఇవ్వండి. మీరు ఎవరైనా ఒకరు వస్తారా? ఒకరి ఇక్కడికి రావాలి. ఇక్కడ 3వ వ్యక్తి ఉండాలి ఇది చూడడానికి. అయితే దీన్ని ఏం చేయాలంటే నేను చెప్పినప్పుడు ఈ నాప్కిన్ను ఈ ఫోటో పైన ఇట్లా కప్పాలి. ఇది ఇట్లా కప్పేసేయాలి. కప్పేస్తే ఏమవుతుందంటే ఈ స్కానరు ఇక్కడున్న ఫోటో ఎనర్జీకి మీ పైన ఉన్న ఎనర్జీకి లింక్ అయితే ఆ స్కానర్స్ క్లోజ్ అయిపోతుంది. ఓహో, మళ్ళీ ఖర్చు తీసేసి ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓకే, సరే. అప్పుడు ఏంది, మీది పైన మీ ఫాదర్ స్పిరిట్ ఉన్నాడు. ఓకే, అంటే మీతో ప్రేమతో మీది ఎంక ఉన్నాడు అని ఇట్లే వదిలేస్తే ఎప్పటికీ మీ ఎంకనే ఉన్నాడు. ఓకే, ఇగో ఇగో ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది కదా. మీరు ఆ నాప్కిన్ దాని మీద ముయ్యండి. మంచిగా క్లోజ్ అయితేనే మూసుకుంటుంది మిషన్. ఇగో మీరు ఇట్లనే ఉండండి, మంచిగా అయితే మళ్ళీ తీయండి. ఇగో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ముయ్యండి. ఇగో మళ్ళీ తీయండి. అది ఇప్పుడు ఏమవుతుంది, మీ పైన ఉన్న ఆరకు ఆ ఫోటోకు స్కాన్ అవుతుంది. అంటే అతను మీ వెంక ఉన్నాడు, అంటే మీ మీద ప్రేమతో మీ వెంకనే తిరుగుతున్నాడు. అది ఉంటే ఏమైందంటే మీరు ఇంకా హై లెవెల్ పోకుండా ఆగిపోతారు ఇక్కడనే స్పిరిట్ ఉంటే.
అయితే దీన్ని ఏం చేస్తామంటే మీ మీదకి వెళ్ళి ఆ ఆరా కూడా నేను తీసేసి ఈ డబ్బులోకి ఇచ్చేస్తుంది. ఓకే. ఆ తర్వాత కూడా ఇంట్లోకి వచ్చినా కూడా చూపిస్తా, అతని ఆ స్పిరిట్ అనేది ఇంట్లోకి వచ్చింది అనేది కూడా మీ కంటికి చూపిస్తుంది. మళ్ళీ ఈ ఫోన్ ఎవరిది అంటే హిందూది. అది ఫోన్ పైన ఎవరు ఉన్నంటే వాళ్ళ బ్రదర్. ఇతను చనిపోయి 4 years అవుతుంది. బ్రదర్ ఫోటో తీయండి, అక్కడ ఉంది. ఇగో ఇక్కడ ఇతని యొక్క స్పిరిట్ ఆ ఫోన్ పైన ఉంది. అయితే నేను ఇక్కడ ఇగో చూపిస్తున్నా కదా, మీరు నాప్కిన్ మూయండి, ఇది క్లోజ్ అవుతుంది. దాని నాప్కిన్ మూయండి, ఇగో క్లోజ్. అది ఫోన్ ఎవరిది? హిందూది. అయితే ఈమె మీద వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. అయితే ఈమె ఫోన్ మీద వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. అంటే ఆమె మీద ప్రేమతో వాళ్ళ బంధువులు ఉన్నాడు. నాప్కిన్ తీయండి, ఇక ఇది ఓపెన్ అయిపోతుంది. నాప్కిన్ తీస్తే ఇగో ఇప్పుడు ఈమె ఏమైంది, వాళ్ళ ఫాదరు స్పిరిట్ ఆమెకు తీయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోన్ టచ్ చేస్తే వాళ్ళ తమ్ముడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం ఒక సీట్లో కూర్చున్నప్పుడు, సీట్ ఖాళీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు పక్కన నిలబడతారు. సీట్లో మనం లేచిపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారు, సీట్ ఆక్రమిస్తారు. అలానే ఇప్పుడు ఈమె దగ్గర ఇగో స్పిరిట్ ఇప్పుడు నేను తీసిన వాళ్ళ ఫాదర్ది, ఇగో ఇక్కడ లేదు. ఇప్పుడు ఈమె జస్ట్ ఆ ఫోన్ టచ్ చేస్తే వచ్చేస్తుంది. మీరు జస్ట్ ఫోన్ టచ్ చేయండి, మీ దగ్గరికి మీ తమ్ముడు స్పిరిట్ వచ్చేస్తుంది. అంతే, చాలు. ఇక మీరు ఆ ఫోన్ అని పెట్టేసేయండి. ఇగో వాళ్ళ తమ్ముడు యొక్క స్పిరిట్ మీదకి వచ్చేసి కాసి ఇక చూసుకోండి. ఇగో ఇప్పుడు ఈ ఫోన్ మీద ఉండదు. ఇగో ఫోన్ పైన లేదు, ఫోన్ మీద లేదు. ఇప్పుడు టచ్ చేసినందుకు ఫోన్ మీదకి వెళ్ళి హిందూ మేడం మీదకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ ఈ ఫోటోలో కూడా ఉంటుంది, ఇక్కడ చూపిస్తుంది. ఈ ఫోటోలో చూపిస్తుంది. ఇగో ఇప్పుడు మీ ఫాదర్ చనిపోయి 4 months అయిందా, 5 months? 5 months అయింది. మీ ఫాదర్ యొక్క స్పిరిట్ మీ పైన ఉందంటే ప్రేమతో మీ ఎంకున్నాడు. ఎంకుంటే ఏం చేసిన నేను, మీకు ఇబ్బంది అని చెప్పి ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తి మనం ఎంకుంటే మన ఫాదర్ కానీ మదర్ కానీ మన ఎవరైనా సరే బంధువులు అతి ప్రేమతో మా దగ్గరికి వస్తారు. వాళ్ళు మా దగ్గరికి వస్తే ఏమవుతుంటే మనం చేసే పనిలో లాస్ వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. లాస్ట్ కొన్ని రోజులు పోతే పిచ్చోళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేసిన నేను, మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి కనుక్కున్నా కాబట్టి డైరెక్ట్ మీరు అడిగినందుకు మీ ఫాదర్ది ఇందులో బంధించా. డబ్బాని అగో ప్యాకెట్ నెంబర్ 1 ఇది. ఇందులో మీ ఫాదర్ స్పిరిట్ ఉంది. ఇంకొకటి ఏంది, మీ బ్రదర్ చనిపోయి 4 years అయింది అన్నారు. బ్రదర్ యొక్క స్పిరిట్ ఏందో ఫోన్ మీద ఉన్నది. అది ఎంత ఉంటుంది అంటే మన ఈ పెన్ను యొక్క ముక్కి ఎంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. వాటి పైన కూర్చుంటే మన రాజుపూడి చూస్తే కనబడతాయి. అయితే డేడ్లా మనకు ఆ వెలుతురు అనేది కనబడదు. పెన్ను ముక్కి ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఎన్నో ఒక దగ్గర బేస్ చేసుకొని కూర్చుంటుంది. ఫోన్ పైన మనం వాడే వస్తువుల పైన ఈ పెన్నుల మీద కూర్చుంటాయి. మనం ఎప్పుడు పట్టుకొని తిరుగుతుంటాం, ఈ పెన్ను వదిలేయం అట్లా అన్నట్టు. అయితే మీ బ్రదర్ను డబ్బా నెంబర్ 2 ఇందులో మీ బ్రదర్ది ఆత్మ ఉంది. అది ఇవి ఇందులోనే ఉన్నాయా లేవా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకా చూడండి, ఇక ఓపెన్ కావట్లేదు. ఓపెన్ కావాలంటే ఏంది, మీలో ఉంటేనే ఓపెన్ అవుతుంది స్పిరిట్. ఇక్కడ మీ ఫాదర్ స్పిరిట్ పెట్టినా, మీ ఫాదర్ ఫోటో ఇక్కడ ఉంది. దీని ఏం చేసినా మీ శరీరంలోకి వెళ్ళి తీసి ఇలా బంధించి ఇలా పెట్టినా. ఇది చూపించకూడదు కాబట్టి డైరెక్ట్ లైవ్లో చూపించట్లేదు తీసింది ఏందని. అయితే ఈ ఫోటో ఓపెన్ అయితే మీ మీద ఉన్నట్టు స్పిరిట్, ఓపెన్ అయితే లేదు కాబట్టి మీ మీద లేనట్టు. ఇది ఎక్కడ వచ్చింది, ఇందులోకి వచ్చింది, ఈ బాక్స్లో. మీరు ఈ బాక్స్ టచ్ చేసి అక్కడ ఫోటోలు ఓపెన్ అవుతుంది. బాక్స్ టచ్ చేస్తే అంటే నేను రావాలా, మీరు ఇక్కడ వస్తారా? ఇక్కడ వెళ్ళవాడండి ఒక్క నిమిషం. ఇక చూడండి, ఇక్కడ ఓపెన్ కావట్లేదు. ఈ బాక్స్ మీరు తీసుకోండి, ఏం కాదు. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో ఓపెన్ అయిపోతుంది. బాక్స్ కింద పక్కన పెట్టండి, ఇక క్లోజ్ అవుతుంది. మీరు ముట్టుకోండి, జస్ట్ టచ్ చేయండి, ఇగో ఓపెన్ అయిపోతుంది. తీసేయండి చెయ్యి, క్లోజ్. మీరు మామూలుగా ఇట్లా పెడితే మీ చేతికి ఒక రకమైన ఏది మన కరెంటు ఈయన ముట్టుకుంటే షాక్ వస్తుంది చూడండి, ఆ విధమైన ఒక వైబ్రేషన్ వస్తుంది. మీ ఏళ్ళకు ఇట్లా పెట్టాలి, కొద్దిగా ఇట్లా పెట్టాలి, మొత్తం ముట్టుకోవద్దు, జస్ట్ ఇట్లా పెట్టాలి. పెడితే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మీ ఏళ్ళకు. నేను పెట్టినప్పుడు మీరు అది అనుభవిస్తారు కూడా, తెలుస్తుంది మీకు. ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, జిల్లు అని అబ్జర్వ్ చేస్తే వైబ్రేషన్. లోపల చాలా రకాల ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అది వైబ్రేషన్ వస్తుంది. తీయండి, ఇగో దూరం జరగాలి.
ఇది అంటే ఇది మీ ఫాదర్ది ఇలా ఉంది, ఇది అయిపోయింది. ఇంకోటి సెకండ్ మీ బ్రదర్, ఇప్పుడు ఒకటి అయిపోయింది ఇది వాళ్ళ ఫాదర్ది, సెకండ్ వాళ్ళ బ్రదర్ ఇది ఫోన్ పైన ఉన్నది. ఇది కూడా ఎవరి కోసము ఫోన్ టచ్ చేయగానే మీ మీదకి వచ్చేసిండు. అంటే మీ దగ్గర ఉన్న మీ ఫాదర్ది పక్కకు జరపగానే మీ దగ్గర సీట్ ఖాళీ అయినాడు కాబట్టి ఇతను వచ్చి మీ దగ్గరకు వచ్చేసిండు. 1-2 క్షణాలు మీ దగ్గర ఉండిపోయాడు. తర్వాత నేను తీసి ఇందులో పెట్టడం జరిగింది. ఇది ఈ బాక్స్ అదే డబ్బా నెంబర్ 2. అయితే ఇందులో కూడా ఇప్పుడు ఇగో ఇది ఉండదు, ఎవరిది ఫోటోలో కనబడదు, మీరు టచ్ చేస్తేనే కనబడుతుంది. మీరు టచ్ ఇగో ఇందులో ఉంది, మీరు టచ్ చేస్తేనే ఫోటో ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు టచ్ చేయండి ఫోటో ఓపెన్ అయిపోతుంది. మీరు టచ్ చేస్తే ఇదో మీరు తీయండి, చేతులు తీయండి, క్లోజ్ అవుతుంది. టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదా, మీ ఫాదర్ది టచ్ చేయండి, ఓపెన్ కాదు. ఇంకో డబ్బా మారుస్తున్నా, అలా ఫాదర్ స్పిరిట్ ఈ ఇతనిది ఇక్కడ పక్కన పెట్టేసిన, ఇప్పుడు ఓపెన్ కాదు. అది ఆ స్పిరిట్కు ఈ ఫోటోకు సంబంధం లేదు. ఎవరిది అవసరమో వాళ్ళదే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఇప్పుడు మీ దగ్గర లైవ్లో 2 ఆత్మలు తీయడం జరిగింది. నాకు తెలిసి మీ దగ్గర ఇంకొక 6-7 ఉంటాయి. వాటిని అన్నిటిని తీస్తేనే మీరు ఇంకా బాగా యాంకరింగ్ చేస్తారు, అసలు హై లెవెల్ పొజిషన్కి వస్తారు. స్పిరిట్ వచ్చి మనం ఇబ్బంది పెడితే ఏమైతే రాత్రిపూట నిద్ర రాకపోవడము, మెంటల్ టెన్షన్ ఉండడము, ఏ పని చేసినా లాస్ కావడము, ఇవన్నీ జరుగుతాయి. అనారోగ్యం కనబడుతుంది. అంటే శరీరంలో ఏదో ఒక పాటు గుంజడము, పెయిన్ రావడము, ఈ చేతులు ఇట్లా వంకడము, ఊకే తలనొప్పి లేవడము, ఊకే తలనొప్పి వస్తుంటుంది. మైగ్రేన్ తలనొప్పి అని హాస్పిటల్కి వస్తాం. మైగ్రేన్ తలనొప్పి కాదు, స్పిరిట్ తలనొప్పి. అది స్పిరిట్ అంటే ఆత్మ తలనొప్పి. అది నొప్పి లేపిస్తుంది అక్కడ కూర్చొని. ఇంకా రాత్రిపూట ఏం చేసేవి మీరు చూసుకుంటే ఇళ్ళలా ఈ పెన్ను ముఖ్యంతా, మన పెన్ను ఉంది కదా, పెన్ను ముఖ్యంత ఉంటుంది రాసేది, దీనంత ఉంటే చిన్న డాట్స్ లాగా. రాత్రి 12 గంటల అప్పుడు మీరు లైట్లన్నీ బంద్ చేయాలి. మీరు పండుకునే బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ ఈ వీటితోటి బాధపడేవాళ్ళు, బాగా తలనొప్పితోటి కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు బంద్ చేసుకుంటే ఏంటంటే ఈ పెన్ను ఈ డాట్స్ లాగా చిన్న లైట్ లాగా చిమ్మ చీకటి ఉంటే మనం చూస్తే మన కంటికి కనబడతాయి. లైట్ల లాగా తిరుగుతుంటాయి ఇంట్లో, అక్కడ తిరిగితే మామూలుగా చూస్తారు జనాలు, ఏంటివన్నీ పట్టించుకోము మనం. అవి ఆత్మలే. అంటే మన చనిపోయిన బంధువులు మన కోసం వచ్చి మన కోసం తిరుగుతుంటారు. ఒకే వ్యక్తిని బేస్ చేసుకొని తిరుగుతుంటాయి. 10, 20, 30, 40. ఒక వ్యక్తికి ఇప్పటికీ 80 తీసిన, ఇంకా కంప్లీట్ కాలే కోర్సు. అతను హ్యాపీగా ఉన్నాడు. అతను ఏడు కోతి అడిగి అతను ఇంకా కుక్కల గుంపు తిరుగుతుండే. అరే నీ ఎంక కుక్కలు ఏం తిరుగుతాయి అంటే ఎవరికి అర్థం కాకపోయింది. వాడు ఏడు కోతి అడిగి 20 కుక్కలు ఎంక పడేది. అంటే ఆత్మలకు కుక్కల కంటికి కనబడుతుంది. ఎవరైతే కుక్క కరిచిందో వానికి ఆత్మ ఉన్నట్టే. అది ఏం చేస్తుంది అంటే ఆ స్పిరిట్ని కరవడానికి పోతుంది. కుక్క కోపం వస్తుంది దాన్ని చూడంగానే, దాన్ని చూసి మొరిగి కరవడానికి పోతుంది. అదే మన తెలియక కుక్క కరిచిందట, కుక్క కరవదు ఉత్తగానే, దాన్ని కరవడానికి వచ్చి మనిషిని కరుస్తుంది. అంటే దానికోసం వస్తుంది కాబట్టి మనం కరిచిందని మనం తగులుతాం. అయితే ఆ స్పిరిట్ లేకపోతే కుక్క మన దగ్గర రాదు. 10 మంది పోతుంటే ఒక్కనే కరుస్తాయి కుక్కలు, ఈ స్పిరిట్ ఉన్నదని కరుస్తాయి. అయితే ఇప్పుడు అతనికి కుక్కలు తిరగడం అన్నీ బంద్ అయిపోయింది. కోపం వస్తుండే, కోపం బంద్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ కాలే కోర్స్, ఇంకొకసారి 2 సార్లు నా దగ్గరికి వస్తే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ 80 ఉంటాయని కూడా నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను 20, 25, 30 ఉంటాయి అనుకున్నాను. అతను ఏంటంటే అతి ప్రేమ, అందరి మీద జాలి, అందరికీ మందు తాగుతాడు. అతను కూడా మందు తాగుతాడు. అతను మందు తాగేటప్పుడు ఒక 10 మందికి మందు ఓపిస్తాడు. మందు తాగి చచ్చిపోయిన వాళ్ళంతా అతనికనే తిరుగుతున్నారు. అంటే తాగుబోతు బ్యాచ్. అతను కూడా ఇప్పుడు క్యూర్ అయ్యాడు, మంచిగా అయ్యాడు. అసలు ఇప్పుడు మనం ఇంకోసారి లైవ్లో కట్టుకొస్తా, అతన్ని లైవ్కి తీసుకొస్తా. అయితే మీరు చూసుకోవచ్చు, ఎవరికైనా సరే పెన్ను ముఖ్యం అంతా కనబడుతుంటాయి. ఇంట్లో లైట్స్ ఇట్లా పోతుంటాయి. ఎన్ని పోతే అన్ని ఆత్మలు ఉన్నట్టే. డైరెక్ట్ మీరు మీ కంటితో మీరే చూడవచ్చు మీ ఇళ్ళల్లో. అయితే ఈ విధంగా చేస్తే ఏమైతే అనారోగ్య సమస్య తగ్గిపోతుంది. ఈ ఆత్మలు ఇట్లా బంధించి ఎన్ని ఉండని అదే 4 సిట్టింగ్లు 5 సిట్టింగ్లు రావాలి. ఒక్కొక్క సిట్టింగ్కు మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు వాడే వస్తువులన్నీ పట్టుకురావాలి. వస్తువులను బేస్ చేసుకొని అవి తిరుగుతుంటాయి. 5, 6, 7, 10 పాయింట్ ఒకసారి తీయడం జరుగుతుంది. అట్లా 4 సిట్టింగ్లు వచ్చేస్తే మీ దగ్గర ఉన్న క్యూర్ అయిపోతుంది. ఇక లేకుండా అయినాక లేవని చెప్పేస్తే మీకు ఆ ప్రాబ్లం మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ముఖ కవలికలు చేంజ్ అవుతాయి, ముఖం బ్రైట్నెస్ అవుతుంది, ఇక శరీరం వెయిట్లెస్ అవుతుంది. అంటే బాగా ఏదో వెయిట్ మోషన్ ఉంటుంది. ఎప్పుడు వెయిట్ అనేది వెళ్ళిపోయి ఫ్రీ అయిపోయి అనారోగ్య సమస్యలు తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటే ఎవరైనా మా దగ్గరకు వస్తే ఇవన్నీ సరి చేయడం జరుగుతుంది.